కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి ఫర్ ద ఫ్రెషర్స్. ఇది వచ్చి మనకి ఎలాంటి వర్క్ వచ్చిన వాళ్ళకి జాబ్ సూటబులో చెప్తాను. మనము సోషల్ మీడియా పోస్ట్‌లు ఎడిట్ చేస్తూ, క్యాప్షనింగ్ ఇస్తూ, వాటి గురించి ఆహ్, కంప్లీట్‌నెస్ వచ్చుంటే చాలండి. కొంచెం క్రాస్ చెకింగ్ చేస్తూ, ఇన్వెస్టిగేషన్ చేస్తూ, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా న్యూస్‌లో, అలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ ఈ జాబ్ అయితే సూట్ అవుతుందండి. అండ్ ఇది రోల్ వచ్చి న్యూస్ అనలిస్ట్ రోల్ అండి. ఇది ఫ్రెషర్స్‌కి. సో, కంపెనీ వచ్చి కాగ్నిజెంట్. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఆహ్, ఎవరైతే దీనికి సూటబుల్ అని అనుకుంటున్నారో ఈ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. వచ్చే ఈ రోల్‌కొచ్చే వరకండి ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అండి. వర్క్ మోడల్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ యాజ్ ఏ న్యూస్ అనలిస్ట్ అనమాట. You will play a crucial role in our algorithm training program, helping to define factors that are important to our clients. You will be at the forefront of breaking news, leveraging your passion for technology, social media, and online contact. సో, ఇది అండి మెయిన్‌గా రోల్ వచ్చే మట్టుకు. మెయిన్‌గా అయితే సోషల్ మీడియా, ఆన్‌లైన్ కాంటాక్ట్, సర్టెన్ టెక్నాలజీ అయితే వాళ్ళు చెప్తున్నారు. సో, రెస్పాన్సిబిలిటీస్‌కొచ్చే వరకు మానిటరింగ్ అండ్ అనలైజ్ రియల్ టైమ్ డేటా ఫర్ మల్టిపుల్ డేటా సెట్స్. ఐడెంటిఫై అండ్ ఇన్వెస్టిగేట్ ఎర్రర్స్ ఇన్ న్యూస్ అలర్ట్స్ అండ్ క్యాప్షన్స్. మనకి ఇన్వెస్టిగేట్ చేయగలిగే ఉండాలి. ఎర్రర్స్ ఇన్ న్యూస్ అండ్ అలర్ట్స్, క్యాప్షన్స్ అవన్నీ కూడా. క్రాస్ చెక్ ఇన్ఫర్మేషన్ విత్ సోషల్ మీడియా పోస్ట్ ఫర్ అక్యురసీ, కంప్లీట్‌నెస్ అండ్ ఫ్యాక్చువల్ కరెక్ట్‌నెస్. చెప్పాను కదా! మీరు ఒక పోస్ట్ ఉందనుకోండి ఫర్ సపోజ్. దానికి తగ్గ అనలైజ్ చేయగలిగి ఉండాలనమాట. సో, ఆ క్వాలిటీస్ మీలో ఉండగలిగితే ఈ జాబ్‌కైతే మీరు పూర్తిగా అప్లై చేసుకోవచ్చు. Write and edit captions for social media posts. Audit and programmatically apply business rules for data validation. QA algorithmics to improve the quality of the dataset outputs. Stay up to date on new policies, procedures, implementing the QA workflow. Adapt quickly in a rapidly changing environment. సో, వాళ్ళు స్కిల్స్ ఏవైతే అడుగుతున్నారండి, ఇది ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. బట్ స్పెసిఫికల్లీ డిగ్రీ ఇన్ జర్నలిజం, కమ్యూనికేషన్స్, ఇంగ్లీష్, పొలిటికల్స్ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని చెప్తున్నారు. బట్ నాట్ మ్యాండేటరీ అండి ఇందులో. సో, మీకు డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ ఈజ్ ఓకే. మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ద ఫ్రెషర్స్ అండి ఈ జాబ్ మర్చిపోకండి. మాస్ కమ్యూనికేషన్స్, కాపీ ఎడిటింగ్, జర్నలిజం ఆర్ సిమిలర్ అసైన్‌మెంట్స్ ఇలాంటి వర్క్స్ కావాలి అనేసి అంటున్నారు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ విత్ ద అబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ కాంపిటీటింగ్ ప్రయారిటీస్, గోల్స్ అండ్ రీసెంట్ ఓరియెంటెడ్ మైండ్‌సెట్స్, స్ట్రాంగ్ ఇంగ్లీష్ స్కిల్స్ అట్ ఏ B2 లెవెల్ ఆర్ హైయర్. సో, ఇదనమాట ఈ జాబ్‌కి వచ్చే వరకు. నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్‌లోకెళ్ళేసి మీ డీటెయిల్స్ ఏవైతే అక్యురేట్‌గా ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసి ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫ్రమ్ కాగ్నిజెంట్ అండి. ఆహ్, ఇది కాగ్నిజెంట్ అనేది ఎంఎన్‌సి అనమాట. మంచి ఆపర్చునిటీ మీకు. యాస్ ఎ ఫ్రెషర్‌గా డెఫినెట్‌గా అయితే ఎవరైతే క్వాలిఫైడ్ అని అనుకుంటున్నారో ఈ ఆహ్, ప్రయారిటీస్‌కి అన్నిటికి కూడా రెస్ సో, వాళ్ళైతే అప్లై చేసుకోండండి. నేను జాబ్ లింక్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.